వీరనా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాస్ లేరా? ఉన్నారు సార్, నిద్రపోతున్నారు. లోపలికి ఎవరిని రానిద్దన్నారు. బాసు ఆఫీసులో నిద్రపోతున్నారా? ఆ, ఒంట్లో బాలేదా? అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేసుకున్నారంట. ఆ వ్రతంలో అయ్యగారిని బాగా ఈజ్ చేసుకున్నట్టుంది, అందుకే బాగా అలసిపోయినట్టున్నారు. ఎవరది వేరన్నా? సార్, మన రాంబాబు గారు సార్. లోపల రమ్మను. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా రాంబాబు రా. రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా? రాత్రి అంతా నిద్ర లేదయ్యా, ఊళ్ళంతా ఒకటే నొప్పులు. నీకు? నాకు ఒకటే నొప్పులు సార్, కాకపోతే దాహం. దాహా? దేనికి? ఏమిటో తెలియదు సార్, వెర్రి దాహం. అదంతేలే, ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఇవాళ నో వర్క్, బయట కుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో. ఎందుకు సార్? నా కూర్చొని నేను పడుకుంటాను. ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను. నా పెళ్ళైన కొత్తలో అనకాపల్లిలో, తర్వాత చెప్తాను. హలో, మధ్య కంపెనీ అండి. అవునండి. నేను మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాయండి. ఉన్నాడండి. మా కోడలికి వాంతులు అవుతున్నాయండి. చాలా సంతోషం అండి, ఎంత శుభవార్త చెప్పారు. అంతా తల్లి దయ. మా వార్డు ఒకసారి పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తున్నానండి, పంపిస్తున్నాను. అనకాపల్లి దాకా ఎందుకయ్యా, మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును. ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా, నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్, అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు? ఇంటికెళ్ళి అని తెలుస్తాయి. ఓ చిక్కుమాలి ప్రశ్న ఏంటి? ఈ మధ్య అసలు పత్రికలు చూస్తున్నావు నువ్వు? ప్రతి పత్రికలోనూ ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి. అదేమిటంటే విజ్ఞానం కోసమని పెద్ద అక్షరాలతో పడుతున్నాయి. నాన్న, నాకేం తెలీదు. అమ్మా, నాకేం సంబంధం లేదు. ఏదది? ఎవర్రా? ఆ రాక్షసి, దెయ్యం. ఎందుకు అనవసరంగా దాన్ని తిడతావు? నీకేం అన్యాయం చేసింది? అంతులవుతున్నాయంటగా. హాస్పిటల్కి వెళ్ళిందా? కాదు, గుడికెళ్ళింది. అయినా సరే నాకేం సంబంధం లేదు. ఆ అదృష్టవంతుడు నేను కాదు. అమ్మో, వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా, అందుకే కంగారు పడి పరిగెత్తుకొచ్చాడు. అవి అజీత్ వాంతులు అని తెలిస్తే ఏమవుతాడే? అదిగో. ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? వాంతులు. వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? మీ ప్రమేయమే అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు.